సో హలో గాయ్స్, ఫస్ట్లీ మీరు కానీ నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే హాయ్, మై నేమ్ ఇస్ అభిజ్ఞ. ఐ మేక్ కాంటెంట్ రిలేటెడ్ టు హాస్టల్, లైఫ్ స్టైల్, ఫుడ్, ట్రావెల్ అండ్ వాట్ నాట్. సో కన్సిడర్ సబ్స్క్రైబింగ్ మై ఛానల్. అండ్ ఇదైతే లాస్ట్ వ్లాగ్కి కంటిన్యూయేషన్ అనమాట. ఐ రియలీ వాంటెడ్ టు టాక్ అబౌట్ దిస్ హెల్దీ డ్రింక్. నేను ఇన్స్టాగ్రామ్లో కూడా పోస్ట్ చేశాను. ఎవ్రీ వన్ ఆస్క్డ్ మీ అబౌట్ దిస్ డ్రింక్. సో హియర్ ఇట్ ఈస్. యాపిల్ బీట్రూట్ క్యారెట్ జ్యూస్ టైపే, కానీ కొంచెం డిఫరెంట్ వర్షన్. యాపిల్ని, బీట్రూట్ని, క్యారెట్ని మంచిగా చాప్ చేసుకోండి. దాని తర్వాత మునగాకు ఉంటుంది కదా, దాన్ని మంచిగా ఎండబెట్టుకోండి. దాంతో పౌడర్ చేసుకోండి, మునగాకు పౌడర్ అయిపోతుంది. సో అది యాడ్ చేసుకోండి. అండ్ మేము ఇక్కడ షుగర్ ఫ్రీ యూజ్ చేస్తాం అనమాట. యూ కెన్ ఈవెన్ యూజ్ బెల్లం ఆర్ హనీ, ఎనీథింగ్ యూ వాంట్. అండ్ కొంచెం పెప్పర్ అండ్ తర్వాత జింజర్ యాడ్ చేసి మంచిగా మిక్సీ గ్రైండ్ పట్టేసి ఫిల్టర్ చేసుకొని తాగండి. చాలా టేస్టీ ఉంటుంది అండ్ ఈవెన్ ఇట్స్ వెరీ హెల్దీ. బ్రేక్ఫాస్ట్ అంటే మనం లేసినాక ఫాస్ట్ బ్రేక్ చేయడానికి తినాలి. ఎప్పుడైనా ఓకే, ఇట్స్ ఓకే. తప్పు అలా మార్నింగ్ పూట బ్రేక్ఫాస్ట్ చేయకుంటే చాలా అన్ని రకాల గాయస్. ఇప్పుడు మన బ్రేక్ఫాస్ట్ ఏంటి అంటే మన బ్రేక్ఫాస్ట్ ఏంటి అంటే అమ్మ ప్రేమతో చేసినటువంటి బ్రెడ్ ఆమ్లెట్ అండ్ మీకు ఇందాక చూపించినటువంటి జ్యూస్. బాయ్ డాడీ. సో గైస్, అక్కడ డిస్కషన్ ఏంటి అంటే మా నాన్న మధ్య నా మధ్య ఇట్స్ అబౌట్ బ్రేక్ఫాస్ట్ అనమాట. నేను ఎక్కువ బ్రేక్ఫాస్ట్ని స్కిప్ చేస్తూ ఉంటాను. ఐ రియలీ లైక్ ఈటింగ్ బ్రేక్ఫాస్ట్, కానీ ఎందుకో తెలీదు మిస్ అయిపోతూ ఉంటుంది అనమాట బ్రేక్ఫాస్ట్ టైమింగ్. అందుకే మా నాన్న అక్కడ నాకు లెక్చర్ ఇస్తూ ఉన్నాడు. నా బేబీ బుజ్జి బేబీలు షేక్ అండి అక్కకు, షేక్ అండ్ అక్కకు, షేక్ అండి, షేక్ అండి నాన్న, షేక్ అండి అక్కకు, షేక్ అండి చెయ్యి, షేక్ హ్యాండ్స్ బుజ్జులు. బాయ్. కొంచెం చెట్లు పిచ్చి చెట్లు పెరిగితే పీకనికి బాగుంటుంది. పర్క్స్ ఆఫ్ కమింగ్ హోమ్ అంటే ఇదేనేమో. నేను అదే కాలేజ్లో ఉంటే బ్రేక్ఫాస్ట్ అవ్వగానే త్వరగా కాలేజ్కి వెళ్ళిపోవాలన్నమాట. మళ్ళీ ఎప్పుడో ఈవినింగ్ వస్తాను. అసలు హ్యాపీ టైం, ఫన్ టైమే ఉండదు. అదే ఇప్పుడైతే ఇంట్లో ఉన్నా కాబట్టి ప్రశాంతంగా అమ్మ నాకు బ్రేక్ఫాస్ట్ చేసింది, తినేసి డాడీకి బాయ్ చెప్పేసి ఇక్కడేమో ఇంకా సీతతో ముచ్చట్లేస్తానా. ఎన్ని రోజులకు ఒకసారి బిక్తావు రెడ్డి? ఎప్పుడు ఎక్కువ వస్తే అప్పుడు అందాజుగా ఒక వారంకా. ఇది మామిడికాయ చెట్టే కదూ? అది టెంకాయ చెట్టు, టెంకాయ చెట్టు. ఇంకా అవి షో ఆడ బనానా చెట్టు, అరటికాయలు, ఇంకా చాలా ఉన్నాయి ఇక్కడ. ముద్ద మందారం, ఇది జామ చెట్టు, ఇది జామ, ఎర్ర జామ. ఓ ఇంకా పెరగలేలే, పెరుగుతాయి. ముద్ద మందారం. ఓకే, అంతే. నెల నాటి 2 నెలలు అంతే, చిన్నది. 2 నెలలు అయిందా నాటి? అవి 2 నెలలు అయింది. ఈ చిన్నటివి ఇందాకే రీసెంట్గా నాటినాం. వీటిలో అయితే జామకాయలు. సో ఇక్కడ నేను ఏం చెప్తున్నానంటే, మా అమ్మకు మా నాన్నకి ఇద్దరికి చెట్లు పెంచడం అంటే చాలా ఇష్టము. మా ఇంట్లో రకరకాల చెట్లు ఉంటాయి. అంటే అన్ని ఆర్డినరీ చెట్లే కాకుండా కొంచెం డిఫరెంట్ చెట్లు కూడా ఉంటాయి మా ఇంట్లో. లైక్ పొమోగ్రానైట్, డ్రాగన్ ఫ్రూట్, స్వీట్ లెమన్, ఇంకా చాలా రకాలు ఉన్నాయి. సపోటాస్ అయితే లిటరలీ ఒక 100 to 150 కాసాయి అనమాట మాకు ఒక చెట్టుకి. ఇవన్నీ కావాలంటే నేను డీటెయిల్డ్గా వీడియో చేస్తాను. ఇంకా ఈవినింగ్ అయితే చాలు, ఇద్దరు అమ్మ డాడీ ఇద్దరు గార్డెన్లోకి వచ్చేసి వాటరింగ్ చేసుకుంటా, చెట్లను చూసుకుంటా, దీనికి ఏమైంది దానికి ఏమైంది, ఒకవేళ పురుగు పడితే మందు జల్లుతా, అట్లా ఇట్లా ఉంటారు. ఇట్స్ దేర్ హ్యాపీ ప్లేస్ అనమాట. హలో గాయ్స్. సో నేను మా అమ్మ మా నాన్న ముగ్గురం కలిసి సరదాగా అలా బయటికి వెళ్ళిపోతున్నాం అనమాట. అండ్ యా, లెట్స్ గో. బాయ్ బడి. ఇక్కడ బడ్డీ ప్రాబ్లం చాలా ఎక్కువ అయిపోతుంది మాకు. బికాజ్ హీ ఓన్ వస్తాంలే తొందరగానే. యా కరెక్ట్ బడ్డీ, వస్తాంలే, పో వెనక్కి పో. మా బడ్డీకి ఉన్నంత పొసెసివ్నెస్ ఎవ్వరికీ ఉండదు. నేను ఇక్కడ ఆవుకి అట్టిపండు పెడతా ఉంటే వాడేమో అరుస్తూనే ఉన్నాడు. నేను ఇంకా అట్టిపండు పెట్టాను కదా అని చెప్పి అవి అక్కడే స్టే అయ్యి తిరుగుతా అట్లా ఇట్లా ఉన్నాయి. ఇంకా బడ్డీ ఏమో అరుస్తూనే ఉన్నాడు. బాయ్ బాయ్ చిచి కన్నా.
ఎక్కడికి వెళ్దాము ఏంటి అని అయితే అసలు ప్లానే వేసుకోలేదన్నమాట. జస్ట్ గో విత్ ద ఫ్లో అని చెప్పేసి అలా బయటికి వచ్చాము. ఫ్రూట్స్ అయిపోయాయి కదా అని చెప్పి ఫ్రూట్స్ దగ్గర ఆపేసి మార్కెట్లో ఫ్రూట్స్ అయితే తీసుకున్నాం అనమాట. ఇంకా తర్వాత సరే షాప్కి వెళ్ళి అలా చూద్దామని చూసాము. సంక్రాంతి షాపింగ్ కూడా అయిపోయింది. అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు. అనుకున్నది ఒకటి అయినది ఒకటి అని ఉంది. కానీ అక్కడేమో బోల్టా కొట్టింది బుల్బుల్ పిట్ట, ఇక్కడేమో హ్యాపీ అయింది. ఎందుకంటే నాకు, మా అమ్మకి, మా చెల్లికి ముగ్గురం హ్యాపీగా షాపింగ్ అయిపోయింది. ఏం చేస్తున్నావు? నా ఫేవరెట్. అదే నువ్వు వచ్చినావని మన పాలు పోస్తాండా, పాలు అయిపోయిన అడిగితే జున్ను పాలు ఉన్నాయి ఏమన్నా అంటే అడుగుతామా అన్నాడు. ఈరోజు ఉన్నాయని తెచ్చిచ్చిన. అవునా? ఇది ఉడుకుతా ఉంటే కొంచెం విరిగినట్లుగా ఉండాలి. ఇందాకే నా పెట్టింది. ఇప్పుడే పొంగు వచ్చింది. నాకు హెయిర్ మాస్క్ ప్రిపేర్ చేసినాను. ఇక్కడ ఉంది మిక్సీ కొట్టాలా? నువ్వు వేయలే కదా. అదో మెంతులు నానబెట్టాలి. మెంతుల్లో ఏమీ లేదా? ఊరికే మెంతులు. ఇప్పుడు ఏం చేద్దాం అనుకున్నా అంటే హెయిర్ మాస్క్ ప్రిపరేషన్ జరుగుతున్నాయి ఇక్కడ. ఇవేమో మెంతులు అండ్ ఇవేమో హెన్నా. టీ పొడి వేసి నైట్ నానబెట్టేసచ్చు. నానబెట్టి పెట్టినా. టీ పొడి అంటే ఎట్లా వేసినావు చెప్పు. టీని మామూలు మరిగించి వాటర్ వేయడం దాంట్లో. ఓకే. ఇదైతే నా ఫేవరెట్ హెయిర్ మాస్క్ అని చెప్పచ్చు. నేను పక్కాగా ఇంటికి వచ్చినప్పుడు అట్లీస్ట్ ఒక్కసారన్నా హెయిర్కి పెట్టుకోవడానికి ట్రై చేస్తానన్నమాట. మీకు కూడా అప్లై చేసుకున్న తర్వాత ఒక్క వాష్కే మీకు రిజల్ట్ కూడా తెలుస్తుంది. హెయిర్ చాలా స్మూత్గా, షైనీగా అండ్ డాండ్రఫ్ ఏమైనా ప్రాబ్లం ఉన్నా కూడా పోతుందన్నమాట. ఎందుకంటే నాకు డాండ్రఫ్ ఉండే ముందు చాలా. ఈ హెయిర్ మాస్క్ యూజ్ చేయబట్టి చాలా మంచిగా రిలీఫ్ వచ్చింది డాండ్రఫ్ నుంచి కూడా. బికాస్ ఫెనుగ్రిక్ సీడ్స్ అంటే మెంతులు చాలా మంచిగా హెల్ప్ అవుతాయి కదా. సో అదనమాట. అండ్ ఇక్కడైతే ఫస్ట్ మా అమ్మ ఓన్లీ మెంతులను మాత్రమే మిక్సీ పట్టిందనమాట. అండ్ పక్కన హెన్నా విషయం ఏంటంటే, నార్మల్ హెన్నా తీసుకోండి. పక్కనే టీ పౌడర్ ఉంటుంది కదా, టీ పౌడర్ని బాయిల్ చేసుకొని ఆ వాటర్ని వడగట్టి దాంట్లో యాడ్ చేయండి. మీకు అప్పుడు ఏమవుతుందంటే నార్మల్ వాటర్ కంటే మా అమ్మ హెన్నాలు ఆ టీ పౌడర్ ఉన్న వాటర్ యాడ్ చేసిందనమాట ఫర్ ఎఫెక్టివ్ రిజల్ట్స్. అండ్ ఇక్కడేమో ఇలా కన్సిస్టెన్సీ రావాలి. అది అవ్వగానే మీరు ఏవైనా యాడ్ చేసుకోవచ్చు. మా అమ్మ అయితే ఇక్కడ మందారంవి ఫ్లవర్స్ ఉంటాయి కదా, అవి యాడ్ చేసిందనమాట. అలోవెరా కూడా యాడ్ చేసుకోవచ్చు. మేమైతే ఇక్కడ మందారం యూజ్ చేసినాం అనమాట. అది అవ్వగానే ఇంకా కొన్ని ఆనియన్ ఉంటుంది కదా, ఆనియన్ కూడా చాప్ చేసుకోండి. ఒక ఫుల్ సైజ్ ఆనియన్ అంతా వేసుకోండి. ఆనియన్ మనకు హెయిర్కి ఎంత మంచిదో అందరికీ తెలుసు. సో దీంట్లో లిమిటేషన్స్ అంటూ ఏం లేవు. ఈ హెయిర్ మాస్క్లో కీ ఇంగ్రీడియంట్స్ అయితే ఫెనుగ్రీక్ సీడ్స్ అంటే మెంతులతో పాటు మీకు కీ ఇంగ్రీడియంట్ అయితే హెన్నా కూడా అని చెప్పొచ్చు. హెన్నా అయితే మనకు హెయిర్ మంచిగా స్మూత్ షైనీగా ఉంటుంది హెన్నా వల్ల. సో అది. అండ్ ఇక్కడేమో నేను మన మినీ గార్డెన్కి వెళ్ళేసి కరివేపాకు అయితే తీసుకొని వచ్చానమాట. ఎందుకంటే అమ్మ కరివేపాకు కావాలా అని చెప్పింది. ముందు నేను చెప్తా ఉన్నాను యాక్చువల్లీ ఇక్కడ ముందు పెద్దగా ఉన్నింది చెట్టు, అమ్మ కొట్టేసింది అని చెప్పి. బికాజ్ ఆకులు చాలా మందం అవుతా ఉన్నాయని. నేను చూడలేదా? వావ్, సపోటాస్ వచ్చాయి బాగా. అక్కడ కూడా ఉన్నాయి, అక్కడంతా. సరే ముందు మనం వెళ్ళి ఇవి ఇచ్చేసి వద్దాం. సో ఇక్కడైతే మా అమ్మకి నేను కరివేపాకు ఇచ్చేసాను అనమాట. ఇంకా మనం బ్యాక్ టు అవర్ హెయిర్ మాస్క్ ప్రాసెస్. మనం అక్కడ అన్నీ చాలా ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసాం కదా, సో దాంట్లోకే మనం కరివేపాకు కూడా యాడ్ చేసుకుంటున్నాము. ఇట్ ఆల్ డిపెండ్స్. మీకు కలోంజీ సీడ్స్ అంటే ఆనియన్ సీడ్స్ యాడ్ చేసుకోవాలంటే యాడ్ చేసుకోవచ్చు, ఫ్లాక్ సీడ్స్ యాడ్ చేసుకోవాలంటే యాడ్ చేసుకోవచ్చు. ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ యూ. మీకు ఏది మంచి కన్వీనియంట్ అండ్ ఆల్సో ఎఫెక్టివ్ అనిపిస్తుందో అదే మీరు యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఇదైతే ఏబీసీ జ్యూస్ అనమాట. నేను ఇందాక చూపించా కదా మీకు, అదే మా అమ్మది ఇంకా మిగిలిపోయింటే మా అమ్మ తాగుతూ ఉండింది. సో ఇంకా మిక్స్చర్ అంతా మనం మంచిగా గ్రైండ్ చేసుకున్నాము. ఇక్కడ నా జున్ను కూడా రెడీ అయిపోతూ ఉండింది. మనం అలా మిక్చర్ అంతా రెడీ చేసాక ఇలా అయిపోతుంది. అది అయిపోయిన తర్వాత మనము లాస్ట్ బట్ నాట్ ది లీస్ట్ హెన్నాను కూడా యాడ్ చేసుకోవాలన్నమాట. హెన్నాను అంతా యాడ్ చేసుకున్న తర్వాత గివ్ ఇట్ ఆల్ ఏ గుడ్ మిక్స్. దాని తర్వాత మనం ఎగ్ అయితే యాడ్ చేసుకోవాలి. నేనైతే మీకు ఎగ్ వైట్ వేసుకోండి అని సజెస్ట్ చేస్తాను. ఒకవేళ మీకు ఆ స్మెల్ అంతా ఫెమిలియర్ అయితే
మీరు మొత్తం కంప్లీట్ ఎగ్ అయినా వేసుకోవచ్చు. నాకైతే స్మెల్ అస్సలు పడదు. సో అందుకే నేను ఎగ్ వైట్ మాత్రమే యాడ్ చేయమని చెప్తాను మా అమ్మకు ఎవ్రీ సింగిల్ టైం. మొత్తం కంప్లీట్ ఎగ్ యాడ్ చేసామంటే అసలు ఆ స్మెల్కి నాకు హెడేక్ వచ్చేస్తుంది అనమాట. సో అందుకే మా అమ్మ ఇక్కడ నా కోసం ఎగ్ వైట్ని యాడ్ చేస్తూ ఉంది. నార్మల్గా స్పూన్తో కలిపే కంటే మీరు జస్ట్ ఫస్ట్ ఒక స్పూన్తో అలా కలిపేసి తర్వాత ఒక చిన్నగా గ్రైండ్ ఇచ్చేయండి. అప్పుడు మీకు ఏమైపోతుందంటే నీట్గా ఉన్న మిక్స్చర్ అంతా బాగా కలిసిపోతుంది. సో దట్ విల్ బీ వెరీ హెల్ప్ఫుల్ ఫర్ యూ గైస్. చూసారా, ఇక్కడ కూడా మా అమ్మ జస్ట్ ఊరికే అలా గ్రైండ్ ఇచ్చేసి వదిలేసింది అనమాట. సో దట్ ఇట్ విల్ ఆల్ గెట్ ఇంటూ ప్రాపర్ షేప్. అండ్ ఇక్కడేమో యాడ్ చేసేది ఏంటంటే ఫ్లాక్స్ సీడ్ జెల్ అనమాట. ఫ్లాక్స్ సీడ్స్ని మంచిగా వడగట్టి అంటే దాన్ని బాగా బాయిల్ చేసి ఆ వచ్చిన జెల్ అంతా వడగడతామన్నమాట, వాటర్ వేసి బాయిల్ చేసిన దాన్ని. సో అది కూడా యాడ్ చేసింది అమ్మ. దాన్ని ఇంకా అదంతా అవ్వగానే నీట్గా మిక్స్ చేసేసింది. ఆఫ్టర్ దాట్ హెయిర్ ఆయిల్ అయితే వేసింది అనమాట. కొంచెమే హెయిర్ ఆయిల్ వేసింది. ఇది మనం అప్లై చేసుకునేటప్పుడు మీరు ఆయిల్ పెట్టుకోకుండా అప్లై చేసుకోండి. దట్ ఈస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. సో హలో, ఇప్పుడు హెయిర్ మాస్క్కి అయితే మా ప్లేస్ ఏది అంటే వెయిట్ ఐల్ షో యూ. కమింగ్ మేము ఇక్కడ ప్రశాంతంగా హెయిర్ మాస్క్ అయితే పెట్టుకుంటాము. నేను ఇందాక మీకు చెప్పాను కదా, హెయిర్కి ఆయిల్ అప్లై చేసుకోకుండా డ్రై హెయిర్తో ఉన్నప్పుడే మీరు హెయిర్కి అంతా పట్టించుకోండి అని చెప్పి. నేను అలా ఎందుకు చెప్పానంటే ఇదే మీకు మంచి కండిషనర్గా వర్క్ చేస్తుంది అనమాట. సో అదే అనమాట రీజన్ ఆయిల్ అప్లై చేయకుండా ఉండడము. ఆయిల్ అప్లై చేసి కూడా పట్టించవచ్చు అంటే ఎందుకో తెలియదు, మా అమ్మ నాకేం చెప్పిందంటే ఆయిల్ అప్లై చేసి కానీ నువ్వు పట్టిస్తే అంత ఎఫెక్టివ్గా ఉండదు రిజల్ట్ అని చెప్పింది. సో ఎందుకు ఇట్స్ బెటర్ టు నాట్ అప్లై ఆయిల్ అండ్ జస్ట్ అప్లై దిస్ హెయిర్ మాస్క్ అండ్ వాష్ యువర్ హెయిర్. ఎంతసేపు మా ఇట్లా 1 అవరా? ఓకే, 1 అవర్ తర్వాత నా హెల్దీ స్మూత్ షైనీ లాంటి హెయిర్ ట్రాన్స్ఫర్మేషన్ మీకు కావాలంటే 1 అవర్ వెయిట్ చేయాలి. కానీ మీకు మాత్రం ఇప్పుడే చూపిస్తాను. ఇంకా మా అమ్మ పూస్తానే ఉంటుంది, పూస్తానే. ఇంకొక చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే హెయిర్ వాష్ చేసేటప్పుడు చాలా మినిమల్ అమౌంట్ ఆఫ్ షాంపూ యూజ్ చేయండి. అండ్ ఇట్స్ బెటర్ ఇఫ్ మీకు కానీ వీలుంటే షాంపూ అసలు యూజ్ చేయకోకుండా ఉండడం ఇంకా బెటర్. అండ్ ఆల్సో కండిషనర్ కూడా అస్సలు వాడద్దు. లెట్ దిస్ మిక్స్చర్ వర్క్ లైక్ కండిషనర్. సో అదైతే చాలా క్లియర్గా బ్రెయిన్లో పెట్టుకొని మీరు హెయిర్ వాష్ చేసేటప్పుడు ఉపయోగించుకోండి. వడగడతారా? మా అమ్మ ఏమో కష్టపడి నా కోసం హెయిర్ మాస్క్ అంతా ప్రిపేర్ చేసింది, జున్ను కూడా ప్రిపేర్ చేస్తూ ఉంది. సో అందుకే ఏదైనా హెల్ప్గా ఉందామని చెప్పేసి మా నాన్న నాకు గోల్డ్ రింగ్స్ వాష్ చేయమని చెప్తే నేను దానిని వాష్ చేస్తూ ఉన్నాను అనమాట. ఇంకా ఆ వాష్ చేసే దాంట్లో కూడా చాలా ఫన్గా హ్యాపీగా చిల్గా చేస్తున్నా. నేను ఎప్పుడైనా అంతే, నాకు ఒకవేళ ఏదైనా పని ఇచ్చారు అంటే దాన్ని ఎలా హ్యాపీగా చేస్తే ఈజీ అయిపోతుందా అన్నట్లు చేస్తాను అనమాట. అసలు ఇక్కడ ఏం జరుగుతుందంటే యూట్యూబ్ ఛానల్లోని ఇంకొక యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసినట్లు చెప్తున్నాను అనమాట. అంటే మొత్తం ఇంకా ఎలా క్లీన్ చేయాలి ఏంది అని చెప్పేసి జస్ట్ ఫనీ వేలో అంతా చెప్తా ఉన్నాను. యాక్చువల్లీ ఐ వాంటెడ్ టు కీప్ ఇట్ నార్మల్, కానీ వెనకాల బ్యాక్గ్రౌండ్లో పుష్ప మ్యూజిక్ అంతా రన్ అవుతూ ఉందన్నమాట. సో అందుకే డ్యూ టు కాపీరైట్ ఇష్యూస్ ఐ కెన్ నాట్ కీప్ దాట్, బట్ ఇట్ వాజ్ సో ఫన్. నేనేమో అక్కడ వర్క్ చేస్తూ ఉన్నాను అనమాట. ఆలోపు జున్ను కూడా అయిపోయింది. ఐఎమ్ వెరీ సారీ, జున్ను ప్రాసెస్ అంతా పెడదామనుకున్నాను కానీ కుదరలేదు. మా అమ్మ ఏమో టేస్ట్ చేయని చెప్పింది. మీకు నా ఎక్స్ప్రెషన్ చూస్తేనే అర్థమవుతుంది కదా, నాకు జున్ను అంటే చాలా ఇష్టము. అండ్ మా అమ్మ అయితే భలే చేస్తుంది జున్ను. అండ్ ఇక్కడ మా అమ్మ అడిగింది అనమాట షుగర్ సరిపోయిందా అని చెప్పి. నాకు ఎందుకు కొంచెం స్వీట్నెస్ తగ్గింది అని అనిపించింది అనమాట. యాక్చువల్లీ షుగర్ కాదు, మా అమ్మ బెల్లం యాడ్ చేస్తుంది జున్నులో. అండ్ ఇంకొకసారి అని చెప్పి నేను ఒక 10 to 15 టైమ్స్ ఆ పని చేస్తూనే జున్ను తినేసింటా. మాటల్లోనే నా హెడ్ బాత్ కూడా అయిపోయిందనమాట. ఇంకా మంచిగా ఎండలోకి వచ్చి హెయిర్ అంతా నీట్గా డ్రై చేసుకుంటున్నాను. అండ్ ఆల్సో మీరు ఒకవేళ హెయిర్ డ్రైయర్స్ యూజ్ చేసే టైప్ అయితే ఈ ఒకరోజు హెయిర్ డ్రైయర్స్ని కొంచెం పక్కన పెట్టి మంచిగా సన్లైట్కి గాలికి ఆరనివ్వండి. అండ్ వన్ మోర్ థింగ్, మీరు ఇంట్లో అస్సలకి హెయిర్ని అయితే డ్రై చేసుకోవద్దు ఇలా హెయిర్ మాస్క్ పెట్టుకున్నప్పుడు. ఎందుకంటే మీకు ఈ ఫెనుగ్రిక్ సీడ్స్ ఉన్నాయి కదా, మెంతులు, అవి ఏం చేస్తాయంటే మీకు హెయిర్ మాస్క్ అంతా
అంతా అయిపోయినాక మీరు హెయిర్ వాష్ అంతా చేసిన తర్వాత కూడా ఆ పొట్టు అంతా మీకు హెయిర్లోనే ఉండిపోద్ది అనమాట. మీరు హెయిర్ని కొంచెం విదిలించగానే మొత్తం కింద పొట్టు పొట్టుగా పడిపోతుంది. మీ అమ్మతో దెబ్బలు తినేసుకుంటారు. సో అందుకే ఇట్స్ బెటర్ మీరు బయటికి వచ్చి హెయిర్ అంతా నీట్గా డ్రై చేసుకోండి. కావాలంటే టెర్రస్కి వెళ్ళిపోండి. నేనైతే ఇక్కడ ఇంకొక మినీ గార్డెన్లోకి వచ్చేసి నా హెయిర్ని అయితే మొత్తం డ్రై చేసుకుంటున్నాను అనమాట. హెయిర్ని అంతా నీట్గా టవల్తో డ్రై చేసుకోండి. అండ్ ఆ టవల్ని అయితే ఇంకా యూజ్ చేయొద్దు. మీరు ఈ హెయిర్ మాస్క్ని అప్లై చేసుకొని మీ రిజల్ట్స్ ఎలా ఉన్నాయో నాకు చెప్పండి, ఓకేనా? లంచ్ ఇక్కడ స్మైల్. నేనా డాడీ కాళ్ళు ఎత్తుతున్నా. పుష్ప 2 సినిమాకి పోవాలంటే డాడీకి ఇలా లంచం ఇవ్వాలి. అందుకే కాదులే, నువ్వు ఎప్పుడు ఎత్తుతాలే ఇంటికి వచ్చినప్పుడు. నువ్వు బాగా కాలు ఎత్తుతావు, మీ డాడీ ఎత్తించుకుంటున్నాడు. నిద్రపోతున్న అభిజ్ఞా ఫాదర్, కాలు ఒత్తుతున్న అభిజ్ఞారెడ్డి. యాక్చువల్లీ ఏంటంటే నార్మల్గా మా నాన్న ఎప్పుడు కాళ్ళు ఒత్తు పండు అంటే ఒత్తుతా అనమాట. కానీ ఆ రోజు ఏంటి అంటే నేను పుష్ప సినిమా అడిగా మా నాన్నని. సో అందుకు ప్రతి చిన్నదానికి పుష్పకి తీసుకుపోవాలా వద్దా అని చెప్పి మా నాన్న బెదిరిస్తున్నాడు, బ్లాక్మెయిల్ చేస్తున్నాడు అనమాట. సో అందుకే నేను కూడా పుష్ప సినిమా కోసమే ఒత్తుతున్నా అన్నట్లుగా యాక్టింగ్ చేస్తూ ఫన్నీగా చేసామన్నమాట. గుడ్ ఈవినింగ్ గాయ్స్. సో ఇప్పుడైతే ఇంకా మూవీకి రెడీ కావాలి. సో లెట్స్ గెట్ రెడీ. సో గాయస్ ఫైనల్లీ మా నాన్న అయితే పుష్ప మూవీకి ఓకే చెప్పాడు. చాలా హ్యాపీగా అనిపించింది అనమాట. ఎందుకో తెలీదు, పుష్ప మూవీకి మా నాన్న అరే మళ్ళీ పోదాం అంటా ఉన్నాడు అనమాట. తీసుకెళ్ళడేమో అనుకున్నాను, కానీ ఫైనల్గా టికెట్స్ కూడా బుక్ చేసేసాడు. అండ్ మేమైతే మూవీకి వెళ్తున్నాం. వెయిట్, మూవీ అన్నావు, ఇక్కడ చూస్తే అంతా పచ్చగా ఉంది ఏంటి అని అనుకుంటున్నారా? మీకు ఇదంతా తెలియాలి, అసలు ఏంటి ఎక్కడికి వచ్చాము అదంతా తెలియాలి అంటే యూ గైస్ హ్యావ్ టు వెయిట్ టిల్ the next video. So I will see you in my next vlog. So అంతవరకు అయితే bye. దానికంటే ముందు మీరేం చేయాలి, subscribe to my channel for more videos and I will see you in the next video. Bye guys.